హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. ప్రతిరోజు సాయంత్రం డైలీ ఎగ్జామ్స్కు స్వాగతం. అయితే ఈ సాయంత్రం ఛాలెంజ్ టెస్ట్ ఏంటంటే 8వ తరగతి సోషల్ నుంచి 12వ పాఠం భారత ఎన్నికల వ్యవస్థ. అయితే ఇందులోని ప్రశ్నలకు మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, ఏ సంవత్సరంలో ఎన్నవ రాజ్యాంగ సవరణ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులందరూ ఓటు హక్కుకు అర్హులు? ఆప్షన్ 1 1978 61వ రాజ్యాంగ సవరణ, ఆప్షన్ 2 1914 60, ఆప్షన్ 3 1988 61, ఆప్షన్ 4 1916 60వ రాజ్యాంగ సవరణ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. రెండవ ప్రశ్న, జాతీయ ఓటర్ల దినోత్సవం. ఆప్షన్ 1 నవంబర్ 26, ఆప్షన్ 2 జనవరి 26, ఆప్షన్ 3 జనవరి 25, ఆప్షన్ 4 నవంబర్ 25. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాము అంటే ఆప్షన్ 3 జనవరి 25న. మూడవ ప్రశ్న, ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగు విధానం. ఆప్షన్ 1 ప్రత్యక్ష విధానం, ఆప్షన్ 2 పరోక్ష విధానం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ఆ జరిగేటువంటి విధానం ఏంటి అనేటువంటి ప్రశ్న అయితే అడగటం జరిగింది. అయితే అది ప్రత్యక్ష విధానమా లేక పరోక్ష విధానమా, అయితే రెండు విధానాల్లోనూ జరుగుతుందా? ఆప్షన్ 4 ఏదీ కాదు అనే ఆప్షన్లు ఇవ్వబడ్డాయి. అయితే సరైన సమాధానం ఆప్షన్ 2 పరోక్ష విధానం. నాలుగవ ప్రశ్న, పార్లమెంట్ లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆప్షన్ 1 250 మంది, ఆప్షన్ 2 534 మంది, ఆప్షన్ 3 543 మంది, ఆప్షన్ 4 238 మంది. అయితే ఇక్కడ లోక్సభలో అనేటువంటి పదం ఇచ్చారు, అంటే ఇక్కడ పార్లమెంట్ లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆప్షన్ 3 543 మంది. తర్వాత ఐదవ ప్రశ్న, రాజ్యసభ కాల పరిమితి. ఆప్షన్ 1 6 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 65 సంవత్సరాలు, ఆప్షన్ 4 శాశ్వతం. అయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనించాలి, ఇక్కడ రాజ్యసభ ఉద్దేశించి ప్రశ్న అడిగారు కాబట్టి రాజ్యసభ శాశ్వతం, కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆరవ ప్రశ్న, పార్లమెంట్ ఎగువ సభలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆప్షన్ 1 238 మంది, ఆప్షన్ 2 250 మంది, ఆప్షన్ 3 530 మంది, ఆప్షన్ 4 283 మంది. అయితే ఇక్కడ పార్లమెంట్ ఎగువ సభలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఆప్షన్ 2 250. ఏడవ ప్రశ్న, ఎగువ సభ సభ్యుల కాలం పరిమితి. ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 6 సంవత్సరాలు, ఆప్షన్ 3 శాశ్వతం, ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఇక్కడ ఎగువ సభ యొక్క సభ్యుల యొక్క కాల పరిమితి అనేటువంటి ప్రశ్న. అయితే అది 5 సంవత్సరాలు 6 సంవత్సరాల శాశ్వతం, అంటే ఎగువ సభ అంటే రాజ్యసభ అవుతుంది, అది 6 సంవత్సరాలు కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎనిమిదవ ప్రశ్న, ఎన్నికల సంఘం ఏర్పడిన రోజు. ఆప్షన్ 1 1949 జనవరి 25, ఆప్షన్ 2 1950 జనవరి 25, ఆప్షన్ 3 1949 నవంబర్ 25, ఆప్షన్ 4 1950 నవంబర్ 20. అయితే ఎన్నికల సంఘం ఏర్పడినటువంటి రోజు ఏది? ఆప్షన్ 2 1950 జనవరి 25న. తొమ్మిదో ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం భారత రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల అధికారిని ఇతర ఎన్నికల అధికారులను నియమిస్తాడు? ఆప్షన్ 1 324 సబార్టికల్ 2, ఆప్షన్ 2 342 సబార్టికల్ 2, ఆప్షన్ 3 432 సబార్టికల్ 2, నాలుగో ఆప్షన్ 423 సబార్టికల్ 2. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
10వ ప్రశ్న ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలంటే ఆప్షన్ 1 ఉభయ సభలలో 2/3 వంతు సభ్యుల అంగీకారం ఉండాలి. ఆప్షన్ 2 అభిశంసన తీర్మానం. ఆప్షన్ 3 1 మరియు 2. ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఉభయ సభలలో 2/3 వంతు సభ్యుల అంగీకారం వస్తే అప్పుడు తొలగిస్తాం కాబట్టి ఆప్షన్ 3 1 మరియు 2 రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న రాజ్యాంగంలోని ఎన్నవ భాగం నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం విధుల గురించి వివరిస్తుంది. ఆప్షన్ 1 12వ భాగం. ఆప్షన్ 2 13వ భాగం. ఆప్షన్ 3 14వ భాగం. ఆప్షన్ 4 15వ భాగం. రాజ్యాంగంలో ఎన్నవ భాగం నిబంధన ఎన్నికల సంఘం నిర్మాణం విధుల గురించి తెలియజేస్తుంది లేదా వివరిస్తుంది అంటే ఆప్షన్ 4 15వ భాగం వివరించడం జరుగుతుంది. 12వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994లో ఏ నెలలో ఏర్పడింది. ఆప్షన్ 1 ఏప్రిల్. ఆప్షన్ 2 మే. ఆప్షన్ 3 జూన్. ఆప్షన్ 4 జూలై. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994లో ఏ నెలలో ఏర్పడింది అంటే ఇది ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఏ నెల అనేటువంటి ప్రశ్న. అయితే ఆప్షన్ 3 జూన్ అనేటువంటిది సరైనది. 13వ ప్రశ్న రాష్ట్ర విభజన అనంతరం ఏ తేదీన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘంను ఏర్పాటు చేశారు. ఆప్షన్ 1 26/1/2016. ఆప్షన్ 2 31/1/2016. ఆప్షన్ 3 12/1/2016. ఆప్షన్ 4 25/1/2016. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఏ తేదీన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల సంఘంను ఏర్పాటు చేశారు అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న వివిపిఏటిను విస్తరించగా. ఆప్షన్ 1 ఓటర్ వెరిఫైడ్ ప్రైమరీ ఆడిట్ ట్రయల్. ఆప్షన్ 2 ఓటింగ్ వెరిఫైయింగ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఆప్షన్ 3 ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఆప్షన్ 4 ఏదీ కాదు. వీవీప్యాట్లను విస్తరించగా దాని యొక్క విస్తరణ రూపం అబ్రివేషన్ ఏంటి అనేటువంటి ప్రశ్న అడగటం జరిగింది. అయితే ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. 15వ ప్రశ్న రాష్ట్రాలలో ఎగువ సభకు గల పేరు. ఆప్షన్ 1 శాసనసభ. ఆప్షన్ 2 శాసన మండలి. ఆప్షన్ 3 విధానసభ. ఆప్షన్ 4 శాసన పరిషత్. అయితే ఇక్కడ రాష్ట్రాలలో ఎగువ సభ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా మనం పిలవడం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న అడిగాడు. అయితే ఇక్కడ శాసనసభ, శాసన మండలి, విధానసభ, శాసన పరిషత్లలో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న ఈవీఎంను విస్తరింపగా. ఆప్షన్ 1 ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్. ఆప్షన్ 2 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఆప్షన్ 3 ఎలక్టోరల్ ఓటింగ్ మిషన్. ఆప్షన్ 4 ఏదీ కాదు. అయితే ఈవీఎం యొక్క విస్తరణ రూపం అబ్రివేషన్ ఏంటి అనేటువంటి ప్రశ్న అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. తర్వాత 17వ ప్రశ్న ఈవీఎంలను భారతదేశంలో మొట్టమొదటగా ఎన్ని శాసనసభ నియోజకవర్గాలలో ప్రయోగాత్మకంగా వాడారు. ఆప్షన్ 1 15 నియోజకవర్గాలు. ఆప్షన్ 2 16 నియోజకవర్గాలు. ఆప్షన్ 3 17 నియోజకవర్గాలు. ఆప్షన్ 4 18 నియోజకవర్గాలు. అయితే ఇక్కడ ఈవీఎంలను భారతదేశంలో మొట్టమొదటగా ఎన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వాడారు అంటే ఆప్షన్ 2 16. తర్వాత 18వ ప్రశ్న ఈవీఎం మిషన్లను భారతదేశంలో మొట్టమొదటగా ఏ సంవత్సరంలో ప్రయోగాత్మకంగా వాడారు లేదా ఉపయోగించారు అంటే ఆప్షన్ 1 1988-89 యొక్క సంవత్సరమా. ఆప్షన్ 2 1989-90. ఆప్షన్ 3 1990-91. ఆప్షన్ 4 1991-92. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న మన దేశంలో ఇండెలిబుల్ ఇంక్ తయారీ కేంద్రం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో మన దేశంలో ఇండెలిబుల్ ఇంక్ తయారీ కేంద్రం ఎక్కడ. ఆప్షన్ 1 మైసూర్. ఆప్షన్ 2 హైదరాబాద్. ఆప్షన్ 3 1 మరియు 2. ఆప్షన్ 4 కేరళ. అయితే మన దేశంలో అయితే ఇండెలిబుల్ ఇంక్
తయారీ కేంద్రం ఎక్కడుంది అంటే మైసూర్లోను హైదరాబాద్లోను ఉంది కాబట్టి ఆప్షన్ 3 1 మరియు 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత 20వ ప్రశ్న, ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థగా మారిన సంవత్సరం. ఆప్షన్ 1 1982, ఆప్షన్ 2 1985, ఆప్షన్ 3 1987, ఆప్షన్ 4 1989. అయితే ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థగా మారినటువంటి సంవత్సరం అడిగారు. అయితే అందుకు సరైన సమాధానం ఆప్షన్ 4 1989. ఇది ఫ్రెండ్స్ ఇవాటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్. అయితే మీరు రాసిన ప్రతి ఒక్కరూ చక్కగా రాశారని భావిస్తున్నాము. అయితే రేపటి రోజున జరగబోయేటువంటి ఈవినింగ్ ఛాలెంజ్ టెస్ట్ ఏంటి అంటే 8వ తరగతి సోషల్ నుంచి 13వ పాఠం భారత రాజ్యాంగం మీద ఎగ్జామ్ ఉంటుంది. మీరు చక్కగా ప్రిపేర్ అవ్వమని తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.